తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గోవింద గోవింద. సెలవులు వచ్చాయి, చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదండి, స్పిరిచువల్ టూర్స్ అని వెళ్తున్నారు. ఇంతకు ముందంటే ఎప్పుడో గానీ వెళ్లేవాళ్ళు కాదు, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వెళ్ళాలి ఎక్కడికన్నా అని అనుకుంటే కనుక ఆ లిస్ట్ లో దేవాలయాలు ఎక్కువగా ఉంటున్నాయి, క్షేత్రాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందులో ఖచ్చితంగా తెలుగు వారిగా మన అందరం ఎక్కువగా వెళ్ళేది వెంకన్న దగ్గరికి, తిరుమల. ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇక్కడ ఎంత ఎండగా ఉన్నా ఆయన దగ్గర మాత్రం భలే చల్లగా ఉంటుంది. అంటే వెళ్తున్నారు, అంతా బానే ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని చూస్తే నిజంగా విచిత్రం అనిపిస్తుంది, కొన్ని బాగా అనిపిస్తాయి. మీరు కూడా ఒక సందర్భంలో అన్నారు వాటి గురించి మాట్లాడదామని. మీరు కూడా రీసెంట్ గా వెళ్ళున్నారు, 2 రోజులు అయిందండి. అంతే. ఎలా అనిపించింది? ఎలా ఉంది అసలు ప్రస్తుతం తిరుమల? ఎలా ఉంది అనే దానికన్నా ఎటువంటి దరిద్రపు పనులు చేసి అయ్యో జన్మరాహిత్యం లేకుండా వంశం నాశనం అయ్యేటువంటి పనులు ఏవైతే చేస్తున్నారో అవి చెప్తా. అక్కడ తిరుమల కొండ ఎక్కి అక్కడ చేసే దౌర్భాగ్యపు పనులకు వీళ్ళు ఎంత కష్టపడ్డా జీవితం ఎదగట్లేదు, నాశనం రోజు రోజుకి కూడా పాతాళానికి వెళ్ళిపోతున్నారంటే ఇటువంటి దౌర్భాగ్య పనులు. అందులో మొదటిది మీరు ఒక్కసారి ఈసారి మీరు వెళ్ళినప్పుడు చూడండి, శ్రీవారి మెట్టు మొదలు పెడతాం, చివరి వరకు వెళ్ళిపోతే చివరికి ఇంకా 5 మెట్లు 6 మెట్లు లేనంగా అక్కడ నామాలు పెట్టినటువంటి రాయి ఒకటి ఉంటుంది. పాదాలు కర్పూరం ఇంత మంటలు పెట్టేసేసి మొత్తం కనిపించకుండా, పాదాలు కనిపించకుండా పాదాలతో సహా తగలబెట్టేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఆ నామాలు మొత్తం నల్లగా మాడిపోయి మసిపెట్టేసేసి ఎందుకు చేస్తున్నారు? ఇట్లా పెచ్చ పైచ్చమా వెర్రె అంటే అంతే, తుర్రెకో బుద్ధి అంటారు చూసారండి. ఆ రకంగా అసలు దేనికి పెడుతున్నాము, దేనికి దీపారాధన చేయాలి, దేనికి కర్పూరం వెలిగించాలి అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా మొత్తం అంతా ఇంతెత్తు కుంకం పోసేసి దాన్ని చుట్టూతా కర్పూరం పెట్టేస్తే కుంకం మొత్తం నలగబిది వీళ్ళకి సౌభాగ్యం ఏం నిలబడుతుందమ్మా? ఇంకా కుంకం పోసేశారు, పసుపు పోసేశారు, బాగానే ఉంది. అక్కడ అగరవత్తులు పెట్టేశారు, ఓకే, మంచి బ్రహ్మాండం. అంత కర్పూరం వెలిగి చేసేస్తుంటే మొత్తం ఆ కుంకం అది మొత్తం నల్లగా తయారైపోతే సౌభాగ్యం అంత కలగకుండా ఎందుకుంటుంది? ఇదా చేసే పనులు. ఇటువంటి పనులు చేయడం కోసం కొండెక్కుతున్నారా? మెట్లెక్కమని ఎవరు చెప్పాడు? మిమ్మల్ని మెట్లెక్కకపోతే స్వామివారు వచ్చి కొడతాడా మిమ్మల్ని? కొట్టదు కదండి. ఇవి నేను మెట్లెక్కుతుంటే మొత్తం నేను అబ్జర్వేషన్ చేసింది చూస్తూ. ఏ ఒక్కళ్ళకి అందులో కొంతమందికి మూఢభక్తి, దిక్కుమాలిన భక్తి. అంటే ఏమిటి అంటే అమ్మా, ఉండకూడదు అలా పసుపు కుంకుమ స్వామివారికి బొట్లు పెట్టుకుంటే నామాలు మెట్లకి పెట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు ఒక నమ్మకంతో. చూసా ఒక ఆవిడ, పాపం ఆవిడకి ఎంత తీసుకెళ్ళాలి తెలియక చిన్న చిన్న ప్యాకెట్లో తెచ్చుకున్నారు, అది అయిపోవచ్చింది. పాపం ఏడుస్తుంది ఆవిడ. ఏంటమ్మా అంటే, మనసులో శంకగా ఉందండి, ప్రతి మెట్టుకి నేను పెట్టుకొని వెళ్దాం అనుకున్నాను, నాకు ఎంత తీసుకెళ్లాలో తెలీదు, అడిగితే ఎవరు చెప్పలేదు, నేను కొంచెం తీసుకుంటాను, అయిపోవచ్చింది. వాళ్ళు ఎవరినో అడిగితే అట్లా నేను ఇవ్వను, నాకు సరిపోదని మాట్లాడారండి, నాకు దొరుకుతుందో ఇంకా అన్ని మెట్లు ఉన్నాయి, ఇప్పటికి 500 మెట్లు 600 మెట్లు అయినాయి అంతే. భయం అంటే ఏమక్కర్లేదమ్మా, మీ మనస్సులో సంకల్పం బాగుంది, ఆయనే చూసుకుంటాడు, ఇస్తాడమ్మా మీకు అన్న. కింద 2-3 వచ్చి దారిలో అడిగితే ఇవ్వం, వాళ్ళ దగ్గర నేను ఇన్ని ప్యాకెట్లు ఇవ్వం. పైకి వెళ్తే వేరే వాళ్ళ దాంట్లో ఉన్నదంటూ సగం ఇచ్చారు ఆవిడికి. ఆవిడ పైకి ఇచ్చారండి, సంతోషంగా చెప్పుకున్నారు, అదొక ఆనందం, తీసుకున్నారని చెప్పి. కానీ ఇవ్వము. నువ్వు అవతల వ్యక్తికి సహకరిస్తే నీ కష్టంలో భగవంతుడు నీకు సహకరిస్తాడు. నిజమే కదా, అలా మొహమ్మద్ చెప్పేస్తారు కొంతమంది. అది వాళ్ళ పాపం ఆవిడకి 45-50 ఏళ్ళు ఉంటాయమ్మా, పెద్ద ఆవిడ. కాస్త జాగ్రత్తగా వస్తున్నారు. అంత పసుపు కుంకుమ వేస్తే ప్రాణం పోతుందా? మేము ఇవ్వం. ఒక 2-3 ఇచ్చినా కూడా సరిపోతాయి. ఆ మాటకి వాళ్ళకి ఎంత దోషం వచ్చి ఉంటుంది? నువ్వు నీ దగ్గర 4-5 ప్యాకెట్లు ఉన్నాయి, లేదు 2 ప్యాకెట్లే ఉన్నాయి, అంత ఇస్తే నీకు ఎంత పుణ్యం వస్తుంది? చక్కగా నువ్వు ఇచ్చిన దాంతో ఆమె మెట్టుకి పెట్టినట్టు ఆ ఫలితం నీకే వస్తుందిగా. ఇవ్వను అనటం వల్ల ఆవిడ మానసికంగా ఎంత క్షోభపడి ఉంటుందారో, నేను తెచ్చుకోలేకపోయాను, ఇక్కడ ఎవరో ఒకరు మనకు సహకారంగా ఉంటారనే ఆవిడ అడిగింది. ఇవ్వను, భగవంతుడి విషయంలో భగవంతుడికి పెట్టే బొట్టే నేను ఇవ్వను ఉన్నప్పుడు నీకు ఉపకారంగా భగవంతుడు ఎందుకు ఉంటాడు? ఇది తెలుసుకోవాలన్నమాట. ఇది తెలుసుకోవాలి, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం, మనం ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు విషయం తెలుసుకోవాలి. కర్పూరం ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఎంత వెలిగించాలి అనేటువంటి జ్ఞానం మనకు రావాలి. అజ్ఞానంతో కొట్టుకుపోయి
అక్కడ ఎవరికి కర్పూరం పెట్టారో తెలియట్లేదు మనకు. రాయికి పెట్టారా, స్వామివారి నామానికి పెట్టారా, స్వామివారికి పాదాల కర్పూరం వెలిగిస్తున్నారా, నాకు అది అర్థం కావట్లా. మొత్తం కుంకుమ పోశారు, పసుపు పోశారు, ఆ కర్పూరం వెలిగించినటువంటి ఆ మసికి ఆ పసుపు కుంకుమ నల్లగా అయిపోయింది. ఆ గోడ చుట్టూ మొత్తం నల్లగా మసి పట్టేసింది. ఇప్పుడు ఎక్కువ మంది రావటం కూడా జ్ఞానం ఉండాలి. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నా. ఇదొక దుర్మార్గం. అయితే అంతకు మించి నీచమైన దరిద్ర పని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర 2 అటు వెళ్తుంటే వచ్చేవారి భక్తులందరికీ కూడా దాహార్తి తీరుతుందని చెప్పి స్వామివారి మజ్జిగ అందరికీ అందిస్తున్నారు. ఆనందం అనిపించింది. సిగ్గు ఎగ్గు ఏమాత్రం లేకుండా పంది బురదే ముఖ్యం అన్నట్టుగా ఉన్నటువంటి జనాలు ఉన్నారు. కొంతమంది పందులు ఎక్కడ దొరుకుతాయండి? బురదలో. దాని ఇంటికి తీసుకొచ్చి ఎంత రుద్దిన చివరికి ఏం చేస్తుంది? ఇది బురదలో దొరుకుతుంది. అటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు, కొండ మీద ఉన్నారండి. వెళ్తున్నారు, ఎంతగా దాతే అంత ఫ్రీటా అని చెప్పి తీసుకున్నారు. చూస్తున్నా అసలు కాసిన పోసుకుంటున్నారు. ఆ గ్లాసు ఇలా అందులో డస్ట్బిన్లో పోస్తున్నారు, అలా మజ్జిగతో సహా. మీకు ఎలా తెలుస్తుందండి? తేలిగ్గా ఉన్న గ్లాసు పట్టడానికి, బరువుగా ఉన్న గ్లాసు పట్టడానికి ఆ మాత్రం తేడా తెలియదండి. చూస్తున్న ఒక్కొక్క 4-5 గ్లాసులు సగం తాగి సగం పడేస్తుంటే అనుకున్నా, ఇత్తడి దౌర్భాగ్యులు ఇక్కడికి వచ్చారా? ప్రసాదంతో సమానం. స్వామివారి యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు నీ జీవితం ఎందుకు బాగుపడుతుంది? నువ్వు అంత కష్టాలు నువ్వు పడాలని నేను కోరుకున్నానండి. అయ్యో, అంత మాట అనుకోండి. వాళ్ళు తెలియక చేయట్లా, తెలియక చెయ్యాల. సగమే పోయించుకుంటే సరిపోతుంది. గ్లాసులు ఎంత తాగుతారు అంత. నిండా పోయించుకు తాగు, సగమే పెంచుకుని తాగు. సగం తాగి ఇలా గ్లాసులలో వదిలేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ సగం తాగి మళ్ళీ సగం వదిలేస్తుంటే నీళ్ళు కదా, మరి రక్తం కన్నట్టయింది నా మనస్సుకి. ఎంతో మంది మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారికి ఎన్నో రకాలుగా కానుకలు ఇస్తూ ఉంటే ఎంతో మందికి దాహార్తి కూడా తీర్చాలి అని చెప్పి అటువంటివి పెట్టారు. పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు ఎవరు అడగరు. పెట్టినందుకు గాను స్వామివారికి శిక్ష అండి ఇది. అన్నప్రసాదం, స్వామివారి అన్నప్రసాదం ఉంది, అక్కడికి వెళ్ళా. దేని పెట్టి కొట్టాలో అర్థం కాలేదండి. తినే వాళ్ళకన్నా పారేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి అన్నప్రసాదం ఎందుకు పెట్టాలి అని ఎంతోమంది ముష్టి వాళ్ళు ఉంటారు, తిండి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెడితే పుణ్యం. ఇటువంటి పనికిమాలిన విధవలకి అది ఎంతో మంది అదృష్టంగా భావిస్తారు. నేను చూశాను చాలా మందిని. ఒకప్పుడు నేను చేసింది కొంతమంది నేను చూశాను. అంత ప్రసాదం బయటికి తెచ్చుకొని చెట్టు కింద శుభ్రంగా నేల తుడుచుకొని ఆ నేల మీద వేసుకొని తినే వాళ్ళని చూశా. నేనట 74 రోజులు తిన్నా కంటిన్యూగా. స్వామివారి పేరు కోసం స్వామివారికి చెప్పుకొని 72 రోజులే. 72 రోజులు టిఫిన్ చేసిన అన్నం తిన్నా, కింద తుడుచుకొని తిన్నా. దాని ఫలితం నేను చూశా ఎలా ఉంటుందో. అటువంటిది అలా పక్కన పెట్టుకొని ఎంతో ఇంతటి ప్రసాదం ఈ జన్మలో మనకు దొరకదని ప్రసాదం తినే వాళ్ళని చూశాను. తినే వాళ్ళకి నా పారేసే వాళ్ళని ఎక్కువ చూశాను. అమ్మా, కడుపు తరుక్కుపోయింది. ఎందుకు వస్తున్నారు వీళ్ళు కొండకి? ఇలాంటివి ఉన్నాయి కొండపైన. తిలా పాపం తలా పిడికి అంటారు, చూశానండి. అటువంటి దరిద్ర పనులు చేసే వాళ్ళని చూసే వాళ్ళకి కూడా ఈ పాపాలు అంటుతాయండి. చేసేవారికి కాదు, చూసే వాళ్ళకి కూడా పాపాలు అంటుతాయి. ఎంత కర్మ అండి. ఇటువంటి వాళ్ళందరూ అటువంటి చోటకి చేరి మొత్తం భ్రష్టత్వం చెందిస్తున్నారమ్మా. ఏమనాలి వీళ్ళని చెప్పండి? ఆయన తిడతారు, కోపం ఎక్కువ తిడతారు అంటారు. తిట్టడం కాదమ్మా, చావ కొట్టాలి వీళ్ళని. ఇటువంటి పనులు చేయవచ్చా? నీ ఇంట్లో నువ్వు చేస్తావా? నీ ఇంట్లో నువ్వు సగం మంచినీళ్ళు తాగి, సగం మజ్జిగ తాగి, సగం పారబోసి మళ్ళీ సగం తాగి సగం పారబోస్తావా? అంటే నీ సంపాదన, నీ డబ్బు అయితే చాలా ధర్మమైంది, గొప్పది. స్వామివారి సంపాదన అంటే ఏముంది? అంత చులకనా? దీనికి ఎంతటి పాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు? వాళ్ళు అనుభవిస్తున్నారు కదండి, మీరు ఎందుకు తిట్టాలి? కొంతమంది చేసిన పాపాలకి నాలాంటి వాళ్ళు గట్టిగా గనక తిట్టగలిగితే, ఆ తిట్లు వాళ్ళు గనక వింటే ఆ దోషాలు పోతాయండి. ముందు నేను తిడుతున్నానంటే పిచ్చకి తిట్టడం కాదండి. పెద్దవాళ్ళు తిట్టారు అంటే దీవెనలతో సమానం. దీవించక్కర్లా, గట్టిగా అరిచారు అంటే అవి దీవెనలు. ఎందువల్ల నీలో ఏదైనా ఉన్న దోషం, ఇటువంటి అపరాధాలు ఏవైనా ఉంటే ఆ తిట్లు ద్వారా అవి నీకు తొలగిపోతాయి. ఆ రకంగా కూడా ఆ పాపాల నుంచి, చేసిన వెధవ పనుల నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే చెబితే అర్థం కాదు. కాబట్టి ఒక తిట్టు తిడితే కాస్త అర్థం చేసుకుంటారు. దానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళకి అది ఆ దోషాలు పోతాయి. లేదంటే వాళ్ళు ఎందుకు నాకేమైనా లాభం అమ్మ, నాకేమైనా ఆనందమా, నాకేమైనా బంగారు కిరీటం పెడతారా అంటే ఎవరైనా ఒకటి 5 వేళ్ళు కలిస్తేనే ముద్ద భోజనం లోపలికి వెళ్తుంది. ఈ 1 వేలు లేకపోతే వీళ్ళు అన్నం తినగలరా? అసలు అవకాశమే లేదు.
కాబట్టి 5,000 అంటే మనం అందరం ఒకటే. కష్టం ఎవరికైనా కష్టమే, నొప్పి ఎవరికైనా నొప్పే. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు నాన్న, వద్దు తప్పు నాన్న అంటే చెప్పావులేవా నాకు తెలుసు అంటారు. ఒక అరిచినట్టుగాను కరిచినట్టుగాను చెప్పామనుకోండి, ఈయన ఈసారి మన ఫోటోలు కూడా పెడతాడేమో, ఇంకేం చేస్తాడో ఈయన అందరి ముందు ఇష్టం ఆ రకంగా అయినా సరే అటువంటి పనులు మానడం వల్ల కుటుంబం వృద్ధి చెందుతుందమ్మా. ఎందుకు దేవాలయాలకు వెళ్ళటం దేనికి, ఇటువంటి అపరాధమైన పనులు చేయటం దేనికి, నెత్తి మీద పాపాన్ని మూటగట్టుకోవడం దేనికి, కుటుంబాన్ని నడుగొడ్డు మీదకి తేవడం దేనికమ్మా? ఇవి చూసా. ఇంతకు మించిన ఘోరాతి ఘోరం మరి చెబితే టీటీడీ వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు కానివ్వండి. నాగతీర్థానికి వెళ్ళేటువంటి రోడ్లో మొత్తం సమాధులేనండి. నిన్న కూడా చూసా, 3 ఏళ్ల క్రితం చూసా, 4 ఏళ్ల క్రితం చూసా. తీసేస్తారేమో అనుకున్నా. నిన్న మళ్ళీ నాగతీర్థానికి, ఆ నాగతీర్థం ముట్టుకుంటేనే 100 రకాల దోషాలు పోతాయి. కొంతమందికి శరీరం మీద మచ్చలు వచ్చేసి ఇబ్బందులు పడుతుంటారు. ఆ నెలలో స్నానం చేస్తే ఆ మచ్చలు పోతాయమ్మా. అంత విశేషమైన నాగతీర్థం. వెళ్తుంటే చూసా ఎన్ని సమాధులనమ్మా. మరి తిరుమలలో మరి ఆ సమాధులు ఎందుకోసం కట్టారో, ఎవరి కోసం కట్టారో, అది మరి పెద్దవాళ్ళు ఎందుకు చూడట్లేదో, ఎందుకు తీసేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఉంది అటు మూలకి వెళ్తే కొండ మీద కాలం చేసిన వాళ్ళకి, అటు మూలకి వెళ్తే కొండ ఇంకాస్త దిగితే అక్కడ వైకుంఠ ధామములు ఉన్నాయి, అక్కడ దహనం చేయడానికి అన్నీ ఉన్నాయి. కానీ పక్కనే ఎక్కువ దూరం కూడా వెళ్ళక్కర్లా. అది కూడా చాలా విశేషమైనటువంటి నాగతీర్థం. నాగతీర్థానికి ఆనుకొని సమాధులు ఇవన్నీ ఎందుకు ఉపేక్షిస్తున్నారు నాకైతే అది అర్థం కాని విషయము. దీని గురించి ఎవరైనా ప్రశ్నిద్దామన్నప్పటికీ కూడా నోరు మూసేస్తారు. లేదనుకోండి రాజకీయ పరంగా మన మీద ఏదో ఒక రకమైనటువంటి తలగా నొప్పులు తెస్తారు. కాబట్టి మాట్లాడకూడదు అనుకుంటూనే, కానీ తిరుమల మీది నాది కాదుగా. ఒక ప్రభుత్వం దాన్ని నడిపించచ్చేమో, కానీ ప్రభుత్వంది కాదు తిరుమల. స్వామివారు ప్రభుత్వం తరఫు మనిషి కాదు. నిలబట్టి అక్కడ నించుంది భక్తుల కోసం నిలబడ్డాడు ఆయన. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది ఆయన దర్శనం చేసుకుంటే చాలు అని చెప్పి వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మోకాల పర్వతం మొత్తం కూడా, నాకు మామయ్య అండి, ఎవరో కాదు, మోకాల పర్వతం మొత్తం కూడా ఆ మోకాల మీద ఎక్కినందుకు గాను భగవంతుడు ఇచ్చిన వరం ఏంటో తెలుసా అండి? క్యాన్సర్ తీసేశాడు. కోడలికి క్యాన్సర్. అది నయం కావాలని చెప్పి మోకాల పర్వతం వరకు, నా మామూలుగా వెళ్ళి మోకాల పర్వతం నుంచి ఆయనకి 55 ఏళ్ల వయసు. అప్పుడు ఎక్కారు మొన్న మధ్యనేనండి, 2 ఏళ్ల క్రితం. 55 ఏళ్ళు. మనిషికి ఒక రకంగా పుష్టిగానే ఉంటారు. ఏదైతే అది అవుతుంది. నా కాళ్ళు నొప్పులు వస్తే వచ్చినాయి, ఏదైతే అవుతుంది మొత్తం పర్వతం మొత్తం మోకాల మీద ఎక్కారమ్మా. క్యాన్సర్ నయమైపోయింది. అంతటి గొప్ప స్వామివారమ్మ. కొంగు పడితే కోరికలు తీరుస్తాడు ఆయన. కొన్ని లక్షల మంది, కోట్ల మందికి లీలలు చూపించాడు ఆయన. అటువంటి ఆయన సన్నిధిలో ఇటువంటివి జరగడం అనేటువంటిది నాకు చాలా బాధ అనిపించింది. కనుక ఈ విషయం నేను ఇప్పుడు ఇంత గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకటి, సమాధులు తీసేయాలమ్మా. దగ్గరగా ఎక్కడో మూలెక్కడో కట్టుకుని ఉంటుంది వేరే విషయం. నాగతీర్థం పక్కనే అనుకునే ఉంది. సమాధులు ఉన్నాయి బాగా, 1, 2 కాదమ్మా, 50, 60, 100, ఇంచుమించుగా 1 నుంచి 100 లోపు బ్రహ్మాండంగా ఉన్నాయి. దాని వాళ్ళ పేర్లు, దానికి మళ్ళీ దాని మీద తులసి కోట, రకరకాలుగా ఉన్నాయి. దాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇలా మజ్జిగ, ఇప్పుడు అక్కడ వాళ్ళు మజ్జిగ ఇస్తున్నారు, ఇటు తాగి సగం తాగి పడేస్తున్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారుగా, చూసి ఆచి దవడ పగిలినట్టు ఒకటి కొడితే ఇంకోసారి చేస్తారు ఆ పని. తప్పు. వస్తువు నాశనం చేసే అధికారం నీకు ఎక్కడిది? అది తెలుసుకోవాలి, అది భక్తులే తెలుసుకోవాలి. నీకు ఆ వస్తువుని తయారు చేసే అర్హత నీకు లేదు. ఉందా? అర్హత నీకు లేదు. ఎట్లా నాశనం చేస్తున్నావు? నాలాంటి వాడు కనుక, అంటే నా లైన్లోకి వెళ్ళే వెనక్కి రాలేని పరిస్థితి అది. అక్కడ మాత్రం అదే పని చేసేవాడినండి. ఈ పాటికి నేను దాని పేరు ఉంటారు ట్రోల్స్లోకో దీంట్లోకి వెళ్ళిపోయేవాడిని. అవధాని గారు ఆవేశంగా భక్తుడి మీద చేయి చేసుకున్నారు అని చెప్పి ఇదే వస్తుంది. ఎందుకు చేసుకున్నారు సెకండరీ అదంతా. తిరుమల కొండ మీద భక్తుడి మీద చేయి చేసుకున్న అవధాని గారు ఎందుకు చేసుకున్నారు సెకండరీ. అది కష్టంగా అనిపించిందమ్మా. ఒకదాన్ని మనం తయారు చేయలేనప్పుడు నాశనం చేసే అర్హత మనకు లేదు. అంటే అది అందులోనూ కూడా నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, స్వామివారి సొమ్ము. నువ్వు తాగకపోతే నీ తర్వాత 100 మంది వచ్చి తాగుతారు. పారపోస్తే ఎవరికి ఉపయోగం అది? ఇటువంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత ఉందమ్మా. తప్పదు.
ఇటువంటివి మనం మానుకుంటే మన జీవితాలు బాగుపడతాయి అని అయితే నేను ఈ సుమన్ టీవీ ముఖంగా నేను చెప్పదలుచుకున్నానమ్మా. అన్ని కూడా గమనించాల్సినవి, ముఖ్యమైనవి, తెలుసుకోవాల్సిన విషయాలే గురుగారు. కొండపైకి వెళ్ళాక ఎలా ఉండాలి ఏంటి, ఒక నియమంగా వెళతాం, ఇలా ఇలా దర్శనం చేసుకోవాలని అవన్నీ పాటిస్తాం, కానీ చిన్న చిన్నవి ఇంకొక మాట, పాటించాం. దయచేసి తిరుమల కొండ మీద చెప్పులు వేసుకొని తిరగండి అయితే నేను చెప్తా. వేసుకోనేనమ్మా. ఎందుకని గురుగారు? వాళ్ళు ఎక్కడ ఉమ్మేస్తున్నారు, తొక్కుకుంటూ వెళ్తాంగా, మనకు తెలియదు కదా. మళ్ళీ అలాగే మనం లోపలికి వెళ్ళిపోతాం గుడి లోపలికి. కాబట్టి గుళ్ళోకి వెళ్ళేదానికి ముందు మనం రూమ్లోకి వెళ్ళి కాలు కడుక్కునే పరిస్థితి మనకు ఉండదు. రూమ్లో నుంచి రెడీ అయ్యి మనం వస్తున్నాం బయటికి, అక్కడ ద్వారం వరకు వెళ్ళాలని చెప్పి. మెట్లు ఎక్కిన తర్వాత ఒక అరగంట అక్కడ నేను కూర్చొని బయటకు వచ్చి వైకుంఠ ద్వారంలోకి వెళ్ళేటువంటి రోడ్డు దగ్గర ఆ చెట్టు దగ్గర కూర్చున్నా. అసలు చూద్దాం వాతావరణం ఎలా ఉందని చెప్పి. అటు వెళ్ళేవాడు ఆ గోడకు మూల గుమ్మేస్తాడు, ఇట్లా గుమ్మేస్తాడు, వెళ్తూ వెళ్తూ దారిలో తోనుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనిపించింది. చీ 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 చీ. అంటే ఇంత కూడా బాధ్యత లేదు. ఇటువంటి పని చేస్తే మనకు పాపం వస్తుందేమో అనేటువంటి భయం లేదు. నిర్భయంగా తెగించి ఏదైతే అది అవుతుంది ఏంటిట అన్నట్టుగా తయారవుతుంటే మనపోటి వాళ్ళు భక్తిగా స్వామివారికి ఉండేటువంటి మన వాళ్ళందరూ కూడా మనపోటి వారు కాళ్ళకి చెప్పు లేకుండా అవన్నీ తొక్కుకుంటూ వెళ్తున్నాం కదమ్మా. అది ఇంకా పాపం, అది ఎంత పాపమా అని ఇప్పుడు అనిపిస్తుంది. అందుకనే అదేంటి చెప్పులు వేసుకెళ్ళమంటే ఏంటి అని చెప్పి అంటారు జనాలు. వాళ్ళకేం తెలుసు అది వచ్చే పాపం. నేను ప్రత్యక్షంగా చూశా కాబట్టి ఆ పాదాలతో లోపలికి వెళ్ళటం కన్నా పాదరక్షలు వేసుకొని అక్కడి వరకు వెళ్ళి అక్కడ వదిలేసుకొని క్యూ వరకు వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసుకొని అందులోకి వెళ్తే బుద్ధున్నవాడు, అన్నం తినేటువంటి వాడు, కాస్త విచక్షణ కలిగిన వాడు అందులో అయితే ఆ పని చేయడు కదా. అంటే మీరు అనేది మెట్లెక్కిన తర్వాత అక్కడి నుంచి సరదర్శనానికి వెళ్ళే దారి వరకు వేసుకోండి అంటున్నారు. మెట్లెక్కే ముందు నేను చెప్పట్లేదమ్మా, కొండ మీద తిరిగేటప్పుడు మన ఇంటి దగ్గర రూమ్ లో వీధుల్లో కాకుండా మిగతా చోట్ల తిరిగేటప్పుడు వేసుకోమండి. వేసుకుంటే మనకు ఆ దోషం రాకుండా ఉంటుంది. ఎందుకంటే వేసుకుంటే కొండకి దాకా మనం పుణ్యం కోసం తిరుగుతాం. ఎక్కడొక్కడ ఖచ్చితంగా రోడ్డు మీద వేసుకుంటే అవి ఎక్కడ కనిపిస్తే మనకు ఆ తొక్కుకుంటూ వెళ్ళిపోయి అదే దారిలో మనం వైకుంఠం క్యూలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాం. అది మహాపరాధం, పాపం. కాబట్టి వైకుంఠం క్యూ వరకు వేసుకోండి మీ రూమ్ నుంచి, అక్కడ వదిలేసేయండి. వచ్చిన తర్వాత ఏముందండి, ఇంకో రౌండ్ వేసుకొని వచ్చి చెప్పులు తీసుకెళ్తారు, నష్టమేముంది? ఆ ఒక్క పని చేసుకోదలుచుకుంటే ఈ దరిద్ర పనులు చేసేటువంటి దరిద్రమైన మనుషుల వల్ల ఆ పాపం మనకంటే మనం అమంగళం కాకుండా ఉంటాం. మంగళప్రదమైనటువంటి ప్రదేశంలో మంగళమూర్తి దగ్గరికి మనం వెళ్తూ అమంగళంగా మనం వెళ్లకుండా ఉంటాం. అదొక్కటేమ్మా. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.